మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శకటాల ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు ఆటపాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి సత్కరించారు. అనంతరం కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు జోహార్లు అని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ప్రభుత్వ పథకాలను కొనియాడారు. ఆర్ఐ శ్రీ వామనమూర్తి గారు, ఫస్ట్ ప్లాటూన్ ఆర్ఎస్ఐ సరిత గారు, సెకండ్ ప్లాటూన్ తగ్గించడానికి వ్యాధి నిరోధక గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు విశేషణ జిల్లా పూర్వ ప్రముఖులకు, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తాక, సామ్యవాద, లైంగిక గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలులోకి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం సాగించి ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, పోరాట యోధులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 13,62,176 మంది మహిళలు లబ్ధి పొందారు. 500 రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలు ఉన్న ఉచిత విద్య సేవను పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 27, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయబడినవి.